Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలుగు కార్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. నేను రంగబాబు కర్ణాటి. మార్కెట్లో ఒకే బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న ఒక మంచి కారు, ఒక చెడ్డ కారు మధ్య కంపారిజన్ చేసి క్లియర్గా ఏది విన్నర్ చెప్పడం చాలా ఈజీ. కానీ దాదాపు ఒకే బడ్జెట్ రేంజ్లో కస్టమర్స్ని పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేస్తున్న రెండు మంచి కార్ల మధ్య కంపారిజన్ చేసి ఏది విన్నర్ అని చెప్పడం అంత ఈజీ కాదు. నాకు కూడా అలాంటి పరిస్థితే ఈ వీడియో రూపంలో ఎదురైంది. ఈ వీడియోలో మారుతి వ్యాగనార్, హుండాయ్ శాంత్రో యొక్క కంపారిజన్ చేయబోతున్నా. ఈ రెండు కార్లు ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అనటంలో సందేహం లేదు. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అనే దానికంటే మన ప్రియారిటీ ఏంటి, మన ప్రియారిటీని ఫుల్ఫిల్ చేసే ఫీచర్స్ దేంట్లో ఉన్నాయో చూసుకొని ఆ రెండింటిలో ఒక కారుని ఎంపిక చేసుకోవడం అనేది తెలివైన నిర్ణయం అవుతుంది. మారుతి వ్యాగనార్ కొన్ని అంశాల్లో శాంత్రో కంటే బెస్ట్ అనిపిస్తుంది. అలాగే శాంత్రో కొన్ని అంశాల్లో వ్యాగనార్ కంటే బెస్ట్ అనిపిస్తుంది. మొదటగా వ్యాగనార్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తే ఈ కారులో శాంత్రో కంటే బెస్ట్ అనిపించే అంశాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మొదటి అంశం స్పేసియస్ క్యాబిన్. ఈ రెండు కార్ల యొక్క ఫ్రంట్ క్యాబిన్లో దాదాపు ఒకే విధమైన స్పేస్ ఉంటుంది. కానీ రియర్ క్యాబిన్ చూసినట్లయితే శాంత్రో కంటే వ్యాగనార్ స్పేసియస్గా ఉంటుంది. వ్యాగనార్లో లెగ్ రూము, హెడ్ రూము శాంత్రో కంటే ఎక్కువగా ఉంటాయి. దీన్ని క్లియర్ చేసుకోవడానికి మనం ఒకసారి డైమెన్షన్స్ ఒకసారి స్క్రీన్ పైన ఒకసారి చూడండి. అంటే లెంత్లో 45 మిల్లీమీటర్లు, హైట్లో 115 మిల్లీమీటర్లు, వీల్ బేస్లో 35 మిల్లీమీటర్లు వ్యాగనార్ అనేది శాంత్రో కంటే ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి శాంత్రో కంటే వ్యాగనార్ పొడవుగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. దీన్ని బట్టి శాంత్రో యొక్క రియర్ క్యాబిన్లో స్పేస్ ఉండదని అనుకోవటం తప్పు. ఎందుకంటే శాంత్రోలో కూడా మంచి స్పేసే ఉంటుంది, కానీ వ్యాగనార్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. వ్యాగనార్ తీసుకోవడానికి రెండవ కారణం ఏంటంటే ఈ కారులో రెండు ఇంజిన్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. మొదటిది 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 82 bhp పవర్తో వస్తుంది. 113 న్యూటన్ మీటర్స్ టార్క్తో వస్తుంది. ఈ ఇంజన్ శాంత్రోలో వచ్చే 1.1 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కంటే 13.75 bhp పవర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 13.96 న్యూటన్ మీటర్స్ టార్క్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పవర్, ఎక్కువ టార్క్ ఉండటమే కాదు, ఇది ఎక్కువ మైలేజ్ కూడా క్లెయిమ్ చేస్తుంది. వ్యాగనార్ పెట్రోల్ ఇంజన్ 21.5 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. శాంత్రో పెట్రోల్ ఇంజన్ 20.3 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. దీన్ని బట్టి వ్యాగనార్ 1.2 kmpl ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. వ్యాగనార్లో రెండో ఇంజిన్ ఆప్షన్ ఏంటంటే 1 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది 67 bhp పవర్ ఇస్తుంది. 90 న్యూటన్ మీటర్స్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ 1 లీటర్ ఇంజిన్ మాత్రం శాంత్రో కంటే తక్కువ పవర్, తక్కువ టార్క్ జనరేట్ చేస్తుంది, కానీ మైలేజ్ విషయంలో శాంత్రోని వెనక్కి నెట్టేస్తుంది. ఈ 1 లీటర్తో వచ్చే వ్యాగనార్ 22.5 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. శాంత్రోలో క్లెయిమ్ చేసే 20.3 kmpl మైలేజ్ కంటే 2.2 kmpl ఎక్కువ. మొత్తం మీద వ్యాగనార్ ఎక్కువ పవర్ఫుల్, ఎక్కువ టార్క్ జనరేట్ చేస్తుంది, ఎక్కువ మైలేజ్ కూడా ఇస్తుంది. తర్వాత అంశం బూట్ స్పేస్. వ్యాగనార్లో 341 లీటర్ బూట్ స్పేస్ వస్తుంది. శాంత్రోలో 235 లీటర్ బూట్ స్పేస్ వస్తుంది. అంటే 105 లీటరు ఎక్కువ బూట్ స్పేస్ వ్యాగనార్లో ఉండటం వల్ల ఫ్యామిలీ లగేజ్ని క్యారీ చేయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత అంశం ఫీచర్స్. కొన్ని ఈ వ్యాగనార్లో వచ్చే ఫీచర్స్ శాంత్రోలో ఉండవు. అవేంటో చూద్దాం. మొదటిది 60-40 స్ప్లిట్ రియర్ సీట్స్ వ్యాగనార్లో ఉంటాయి. శాంత్రోలో ఓన్లీ బెంచ్ ఫోల్డింగ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. వ్యాగనార్లో డ్రైవర్ సైడ్ డోర్ పైనే పవర్ విండో కంట్రోల్స్ ఉంటాయి, కానీ శాంత్రోలో సెంటర్ కన్సోల్ పైన పవర్ విండో కంట్రోల్స్ ఇవ్వటం కొంతమందికి నచ్చనటువంటి విషయం. అదేవిధంగా వ్యాగనార్లో టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ ఇవ్వటం వల్ల మనకు కావలసిన హైట్లో స్టీరింగ్ని సెట్ చేసుకోవచ్చు, కానీ శాంత్రోలో టిల్ట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేయలేదు. వ్యాగనార్లో ప్యాసింజర్ సీట్ కింద స్టోరేజ్ టబ్ ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ అనేది శాంత్రోలో ఉండదు. మరొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యాగనార్లో సింగిల్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ABS, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ EBD లాంటి సేఫ్టీ ఫీచర్స్ ప్రతి వేరియంట్లో స్టాండర్డ్గా వస్తాయి. ఈ మూడు ఫీచర్స్ అనేవి శాంత్రోలో కూడా స్టాండర్డ్గా వస్తాయి, కానీ
వ్యాగనార్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి వేరియంట్లో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అనేది ఆప్షనల్గా అవైలబుల్గా ఉంటుంది. శాంత్రోలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ కావాలంటే మనం డైరెక్ట్గా యాస్టార్ టాప్ వేరియంట్ మాత్రమే కొనాల్సి ఉంటుంది. తర్వాత మనల్ని అట్రాక్ట్ చేసే అంశం ప్రైస్. వ్యాగనార్ యొక్క బేస్ వేరియంట్ LXi 1 లీటర్ ఆన్ రోడ్ ప్రైస్ చూసినట్లయితే 5,21,000 ఉంటుంది. శాంత్రో యొక్క బేస్ వేరియంట్ డిలైట్ 4,74,000 ఉంటుంది. అంటే శాంత్రోనే ఆన్ రోడ్ ప్రైసు బేస్ వేరియంట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా బేస్ వేరియంట్ శాంత్రో తీసుకుంటే మనకి ఎటువంటి ఫీచర్స్ ఉండవు. వ్యాగనార్ యొక్క బేస్ వేరియంట్లో కూడా మినిమం ఫీచర్స్ అనేవి ఉంటాయి. వ్యాగనార్ యొక్క టాప్ వేరియంట్ ZXi 1.2 లీటర్ 6,45,000 ఉంటుంది. శాంత్రో యొక్క టాప్ వేరియంట్ ఆస్టా యొక్క ఆన్ రోడ్ ప్రైసు 6,54,000 ఉంటుంది. టాప్ వేరియంట్ వ్యాగనార్లోనే తక్కువ ఉండటం మనం గమనించాల్సిన విషయం. వ్యాగనార్ యొక్క టాప్ వేరియంట్లో కూడా ఆటోమేటిక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. శాంత్రో యొక్క టాప్ వేరియంట్లో ఆస్టాలో ఆటోమేటిక్ అవైలబుల్గా ఉండదు. ఆటోమేటిక్ కావాలంటే సెకండ్ టాప్ వేరియంట్ స్పోర్ట్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. కానీ స్పోర్ట్స్లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఉండకపోవటం నెగిటివ్ పాయింట్ అవుతుంది. నేను వ్యాగనార్ గురించి చెప్పిన పాజిటివ్ పాయింట్స్తో సాటిస్ఫై అయితే మీరు అనుకున్న ప్రియారిటీస్ని వ్యాగనార్ ఫుల్ఫిల్ చేస్తుంది అనిపిస్తే వ్యాగనార్ తీసుకోవడానికి ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఇక వ్యాగనార్ కాదని శాంత్రోనే కొనడానికి గల కారణాలను మనం చెప్పుకున్నట్లయితే మొదటి అంశం శాంత్రోలో ఉండి వ్యాగనార్లో లేని ఫీచర్స్ గురించి చెప్పుకుందాం. శాంత్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మనకు 4 స్పీకర్స్ వస్తాయి. వ్యాగనార్లో కేవలం 2 స్పీకర్స్ మాత్రమే ఉంటాయి. శాంత్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు మిర్రర్ లింక్ కూడా ఆప్షన్ అనేది ఉంటుంది. వ్యాగనార్లో మిర్రర్ లింక్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. శాంత్రోలో రియర్ పార్కింగ్ సెన్సార్తో పాటు రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఉంటుంది. వ్యాగనార్లో కేవలం పార్కింగ్ సెన్సార్ మాత్రమే ఉంటాయి. శాంత్రోలో రియర్ ఏసీ వెంట్ ఉంటుంది. వ్యాగనార్లో రియర్ ఏసీ వెంట్ అనేది ఉండదు. మరొక కారణం ఏంటంటే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ. మనం ఇందాక చెప్పుకున్న వ్యాగనార్ అనేది మోర్ పవర్ఫుల్ ఇంజన్తో వస్తుంది, కానీ రియాలిటీలో చూసినప్పుడు వ్యాగనార్తో పోలిస్తే ఇంజన్ రిఫైన్మెంట్, ఇంజన్ స్మూత్నెస్ అనేది శాంత్రోలో బాగుంటుంది. తర్వాత వ్యాగనార్ ఆటోమేటిక్ అంటే శాంత్రో ఆటోమేటిక్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని చాలామంది రివ్యూస్లో తెలియజేస్తున్నారు. తర్వాత కారణం వారంటీ ఆఫర్. వ్యాగనార్లో 2 years 40,000 కిలోమీటర్స్ వారంటీ ఇస్తుంటే శాంత్రోలో 3 years 1 lakh కిలోమీటర్ వారంటీ అనేది వస్తుంది. తర్వాత కారణం బిల్ట్ క్వాలిటీ. వ్యాగనార్ యొక్క ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ బిల్ట్ క్వాలిటీ అండ్ మెటీరియల్ క్వాలిటీ శాంత్రోతో పోల్చినప్పుడు అంత బాగా ఉండదు. బిల్ట్ క్వాలిటీ విషయంలో శాంత్రో అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీ ప్రియారిటీ అనేది ఈ కారణాలతో సాటిస్ఫై అయితే శాంత్రో తీసుకోవడానికి ఏమాత్రం సందేహం అక్కర్లేదు. ఫైనల్గా మంచి బిల్ట్ క్వాలిటీ, మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ కోసం శాంత్రోని ప్రిఫర్ చేసుకోవాలి. స్పేసియస్ క్యాబిన్, పవర్ఫుల్ ఇంజన్, మంచి మైలేజ్ కోసం వ్యాగనార్ని ప్రిఫర్ చేసుకోవాలి. విడివిడిగా ఈ 2 కార్ల యొక్క రివ్యూ కూడా నేను పోస్ట్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ ఏరియాలో ఇస్తాను, కావాలంటే ఒకసారి చూడండి. నేను చేసిన ఈ డీటెయిల్డ్ కంపారిజన్ నచ్చితే లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. తెలుగు కార్ రివ్యూస్ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.